జరుగుతున్న పనులను పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మిత్రులారా, చాలామంది ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. రెండవది, 2009లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తాను ఇక్కడి నుంచి ఎన్నికైతే ఈ ప్రాంత సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాకు సాయం అందుతుంది, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ఆకాంక్షించారు. వారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు శాసనసభకు మన జిల్లా నుంచి పోటీ చేయలేదు. సరే, వారి జిల్లా మీద మమకారంతోటో లేదా ఇతర కారణాల చేత వారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కష్టకాలంలో సహాయం అందించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటుకు పంపించిన ప్రజలకు తన సహాయాన్ని, తన ఆలోచనను అందించి వలసల జిల్లాను అభివృద్ధి జిల్లాగా మారుస్తారని మనం ఆశించడంలో తప్పులేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అత్యధిక నిర్లక్ష్యానికి లోనైన మహబూబ్ నగర్ జిల్లాకే ఆనాడు సాయం అందాల్సిన అవసరం ఉండే. మిగతా జిల్లాల కంటే అన్ని విషయాలలో, విద్యలో కానీ, వైద్యంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ కృష్ణానది జలాలు పూర్తిగా మన జిల్లాలోనే ప్రవహించిన ఎన్నడూ మనం ఆ నీళ్లను ఒడిసిపట్టుకున్న సందర్భమే లేదు. కాబట్టి ఈ ప్రజలు అందించిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేక కార్యాచరణతోని ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారని మేము అందరం ఆశించినాం. పదే డాక్టర్ చిన్నారెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేము అందరం కూడా చాలా సందర్భాలలో, చట్టసభలలో కానీ బహిరంగంగా కానీ వారిని ప్రశ్నించడం జరిగింది. వారిలో మార్పు రాలేదు, కానీ అబద్ధపు ప్రచారాలతోని ఈ జిల్లాని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రజలు. స్థూలంగా 2-3 విషయాలతో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాల పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసము 1,81,000 కోట్ల రూపాయలు పనుల మీద ఖర్చు పెట్టినరు. అందులో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి నది మీదనే ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా డబ్బులు కొన్ని ప్రాజెక్టుల కోసం పాలమూరులో ఖర్చు పెట్టిన, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైన పథకం. ఎందుకు అని అంటే కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, లేదా ఇప్పుడు మనం ప్రారంభించుకున్న మక్తల్ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం అన్ని కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సమానం కాదు. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే 90 టీఎంసీల నీళ్లు. ఈరోజు ఈ జిల్లాలో జూరాల నుంచి మొదలు పెడితే జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, అదేవిధంగా కల్వకుర్తి, మిగతా ప్రాజెక్టులన్నీ కట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే ఈ జిల్లాకు దాదాపుగా 26 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉండే. నిజంగానే 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినట్టే ఈ రోజు పాలమూరు జిల్లాలో నికరంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండే. సాగునీరుతో పాటు పరిశ్రమల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాలలో ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకే 27,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖర్చు పెట్టారు. మీరు అడగొచ్చు,
27,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిండు కదా, మంచి పనే చేసిండు. ఆ ఖర్చు పెట్టింది పంపులు లిఫ్టులు. పంపులలో లిఫ్టులలో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు లిఫ్టులకే ఇచ్చి పంపులు లిఫ్టుల 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడిదక్కడ వదిలేసిపోయిండు.